ఇప్పుడు మీలోంచి ఇద్దరికి చిన్న ట్రీట్మెంట్ చేయాలి. వాళ్ళకు ఒక చిన్న వైరింగ్ పెట్టి కరెంట్ షాక్ ట్రీట్మెంట్ చేయాలి ఇద్దరికి. ఇద్దరిని సెలెక్ట్ చేద్దాం మనం. ఆ ఇద్దరికి మామూలుగా ఉండదు భయ్య టార్చరు. కుర్చీలో కూర్చోబెట్టి గిర్రంది పాపం. దాని తర్వాత సో ఆ ఇద్దరు ఎవరంటే సందులో పందులు. కంగ్రాచులేషన్స్. కూర్చోండి. ఇప్పుడు సేఫ్ సైలెంట్ గా ఉంటుంది అటైతే. ఇక్కడంటే అలా మీతో పాటు పోటీ పడ్డానికి మరో తెలియని వాళ్ళు కావాలి. రైట్ రైట్ రైట్. మీ పేరు? రసజ్ఞ దయాత్రి. రసజ్ఞ దయాత్రి. బాగా టైం తీసుకున్నారు మీ ఇంట్లో వాళ్ళు. బాగా ఆలోచించారు. అంటే ఏంటి అర్థం? లక్ష్మి. మమ్మీ డాడీ పేరు కూడా కలిసే ఉంటాయి. ఓ వండర్ఫుల్, సూపర్. సో ఏం చేస్తుంటారు మీరు? నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్ ఏ కాలేజ్? అనురాగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నేను ఇప్పుడు మీరు చెప్తుంటేనే విన్నాం ఫస్ట్ టైం. అవును. ఏం చదువుతున్నారు అందులో? బీటెక్ ఫైనల్ ఇయర్ అని చెప్పారు. మా బ్రాంచ్ అంటే ఏం చదువుతున్నారంటే ఈసీ ఎలక్ట్రానిక్స్. ఈసీ. బా ఈసీ అమ్మాయిలు బాగుండేవాళ్ళు మా పక్క క్లాస్ లోనే ఉంటారు. బాగా చదివేవాళ్ళు వాళ్ళంతా. సో ఫ్యూచర్ ఏంటి ప్లాన్స్? ఏం చేద్దాం అనుకుంటారు? ఇంకా ఏమనుకోవట్లే. ఏమనుకోకూడదు. బాగా టైం తీసుకుని నీకు నచ్చింది చెయ్యి. యాంకరింగ్ చేద్దాం అనుకుంటున్నాం ఇలాగా. లండన్ లో ఎంబీఏ కోర్స్ చాలా బాగుంటుందన్న, ఒకసారి ట్రై చేయి. తప్పకుండా ఈ షో చూసాక వచ్చేస్తాయి ఆఫర్. థ్యాంక్ యూ. వస్తే మీకే ఫస్ట్ పెద్ద ట్రీట్ ఇస్తా. ఇలాంటి నిన్ను. గురువు గారు మీ పేరు? పబ్లు భయ్య. భయ నిన్ను చూసాక పేరు పెట్టారు లేదా పేరు పెట్టాక అలా? సో మీరేం చేస్తుంటారు? చాలా కొండ చేస్తున్నాం. ఓకే, అయిపోద్దా? అయిపోతుంది. బాగా టైం పడుతుందంటగా? ఎప్పుడో ఒకసారి అయిపోతుంది. అయితేలే ముందు M1 దాటాలి కదా. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ చైర్లో కూర్చుంటారు, గిర్రమని తిరుగుతారు. ఆగిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కర్ర తెచ్చుకొచ్చి కర్రతో ఒక్కొక్క క్యాప్ ని లిఫ్ట్ చేసి తీసుకెళ్ళి ఆ బొచ్చులో వేయాలి. అయిపోయింది అంతే గేమ్. అకౌంట్స్ రాసినంత ఈజీగా సీఏలో బాగానే పట్టింది సీఏ మీద. నాకా ఇచ్చివాడు సీఏ చేద్దాం అనుకున్నా, 2 లీటర్లు ఉన్నాయని చేయలే. ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్నా, 4 లీటర్లు వదిలేసారు. మరీ ఎక్కువ ఉన్నాయని చేయలేదు. బీటెక్ అయితే 5 లీటర్స్ కదా మరి. టెక్ ను విడదీయను కదా, టెక్ కదా. బి టెక్ బాగుంది ఇదేదా అని. ఇద్దరు ఎవరు ఆడతారు ఫస్ట్? నేను ఆడను. మీరు ఆడరా? నేను ఆడతా. మీరు ఆడతారా? అయితే ఆడు. 3, 2, 1 go. సినిమాలు బాగా చూస్తావా? రోజు ఫోటో చూస్తావా? యాక్టింగ్ అంటే ప్రాణం. అదేమన్నా ట్రై చేసావా? షార్ట్ ఫిల్మ్ చాలా చేస్తాను. చేస్తూ ఉంటావా రెగ్యులర్ గా? వెరీ గుడ్. మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరూ? అక్కడే షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేయాలండి. ప్లీజ్ ప్లీజ్ అవే తిరిగినాక మాట్లాడుతున్నాం. ఎలాంటి కథ చేద్దాం భయ్యా? ఒక్క ఛాన్స్ డైరెక్షన్ యాక్టింగ్. యాక్టింగ్ ఏ వద్దా? మీకు ఇష్టం ఛాన్స్ నాకు మంచి బ్రేక్ ఇస్తావా? ఎక్స్ప్రెషన్ మాకేయాలి మరి. 3, 2, 1 ఏసీ ఎరగడా. అయ్యో నా బ్లెస్సింగ్ ఎందుకు పోయా నీకు? కళ్ళు
చుక్కలాగి కట్టే. వామ్మో ఎంత బరువు ఉన్నదిరా బాబు. Last 20 seconds. 10. Okay, well played. Super. Wonderfully played. And అసలు కుర్చీ దిగడం భయ్యా అప్పటికి లేపుతున్నా అయినా కూడా దాని తర్వాత కాళ్ళకి దండం పెడదాం అనుకున్నా ఆవిడ కూడా వద్దంది. సో ఇంకా దానివల్ల నిన్ను గేమ్ లోకి పంపించాల్సి వచ్చింది. స్ట్రైట్ గా నడుచుకుంటూ వచ్చి కర్ర తీసుకున్నావు. రెండో క్యాప్ తీసుకున్నంత వరకు ఆయనకి ఏం జరుగుతుందో తెలియదు. క్యాప్ అటు ఇటు కదులుతో నేను క్యాప్ బట్ చాలా కష్టపడ్డావు. వెరీ గుడ్. మేడం గారు ఏం చేస్తారు చూద్దాం. మేడం గారు ఇటు, మీరు ఇటు. 3, 2, 1 go. అది చీటింగ్. ఏంటి నీకు స్టార్టింగ్ ఇలాగే తిప్పారు. ప్రదీప్ ఇంత రౌడీజం పనికిరాదు. నువ్వే డాన్స్ అని ఒక డాన్స్ చేసుకుంటా నేను. ఇలా కష్టం. ప్రదీప్ ఇది అన్యాయం. ప్రదీప్ మొత్తం ఎన్ని బల్బులు? 1 2 ఏమో అసలు కనిపించట్లేదు. జనాలు కూడా భయ్యా 9 పెట్టారు. 10 పెట్టి మీద ఏం పడవ పాట పాడి వదిలేస్తా. పాట పాడను, అస్సలు పాడను. నువ్వు పాడితే వెంటనే ఆపేస్తా. నువ్వు అలానే చెప్తావు కానీ ప్రదీప్ పాడతలే. ప్రదీప్ ప్లీజ్. పందులో పందు లేదు అన్నావు ఇందాక. నేను అనలేదు. పాట బాగుంది కదా అని. ప్లీజ్ ప్లీజ్ ఆపేసేయండి. 3, 2, 1 ఆపాము. ఇక్కడే ఉన్నా. అమీర్పేట చౌరస్తా లెఫ్ట్ తీసుకుంటే సార్ తీసాడు. టైం అయిపోతుంది. టైం అయిపోతుంది. పద తొందరగా. మమ్మీ ఆ కర్ర తీసుకో. ఎక్కడున్నా నేను? నేను ఓడిపోతా. తీసుకెళ్ళాలి. లిఫ్ట్ చేయి. తొందర అయ్యా. సూపర్. అండ్ చాలా అద్భుతంగా చేసావు. కుర్చీలో సగం తిరిగిన తర్వాత తిరుగుతాను సేపు పర్వాలేదు కానీ ఆపే కరుస్తున్నావు. ఏంటో ఆపండి ఆపే ఉంది. దాని తర్వాత చాలా భయం. అవును దిగావు. దాని తర్వాత దిగిన తర్వాత కూడా స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళి కర్ర ఎత్తుకొచ్చావు. అండ్ మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేసావు. వెల్ డన్, వెల్ ప్లేడ్. సూపర్. ఓకే, సో వీళ్ళిద్దరిలో ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? 3, 2, 1 and the winner is congratulations. Well played. Thank you so much for